नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय माहेश्वराय నిత్యాయ సుక్తాయ దిగంబరాయ. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో శివరాత్రి వీడియో అండి. ఇది శివరాత్రి రోజు ఇంట్లోనే పూజ చేసుకున్నాను. నాకు తెలిసిన విధంగా నేను ఇంట్లోనే ఇలా శివరాత్రి రోజు పూజనైతే చేసుకున్నాను. తర్వాత నాకు ఈరోజే కేక్ ఆర్డర్ కూడా ఉంది. అది కూడాను 1:30కి ఇచ్చిమని, ఒంటి గంటన్నర కల్లా ఇచ్చిమని చెప్పారండి ఆర్డర్ని. సో దానికోసమని నేను కొంచెం తొందరగా లేవాల్సి వచ్చిందనమాట. అతనికి కూడాను ఈరోజు మార్నింగ్ షిఫ్ట్. 5కి అయితే ఇలా ఇల్లు అన్నీ క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టేసాం అనమాట. ఈరోజు పిల్లలకు కూడా స్కూల్ ఉందండి. పిల్లలకంటే పాపకే ఉంది, బాబుకి లేదు. వాళ్ళకి సండే రోజు యాన్యువల్ డే ఉందన్నమాట. దానికోసమని దానికి డాన్స్లో తీసుకుంటున్నారు, డాన్స్ ప్రాక్టీస్ ఉంది. అందుకని ఎప్పటిలాగే ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతాయండి. డైరెక్ట్గా స్నానం చేసి దేవుడికి దీపారాధన కాకుండా ముందైతే వాళ్ళ పనులు చేస్తానన్నమాట. అంటే బాక్స్ కూడా ఉంటుంది, ఫుల్ డే ఉంది. అందుకని బాక్స్ రెడీ చేశాక మరి వాళ్ళు తింటారు కదండి, మేము ఉపవాసం. వాళ్ళిద్దరూ తింటారు కదా, మా వారిని అడిగాను తిన్నని చెప్పారు. అందుకని వాళ్ళిద్దరి కోసమని చేశాను. ఇంకా ఇదిగోండి, ఇక్కడ నైట్ అయితే నేను కేక్ని బేక్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అలా బటర్ స్కాచ్ కేక్ అండి ఆర్డర్ వచ్చింది, 1 కిలో. దానికోసమని బటర్ నట్స్ అవి కావాలి కదా, అవన్నీ కూడా నైట్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. వంట అయింది, అదే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయాక నేనైతే వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళని దానికైతే పాపకి స్కూల్లో పెట్టి నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన అయితే స్టార్ట్ చేశానమాట. శివయ్యకి పూజ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎటు గుడికి వెళ్ళడం కుదరదు కనుక ఈవినింగ్ వెళ్తాము. అందుకని చెప్పి ఇంట్లోనే నేను పూజనైతే చేసుకున్నాను. నాకు తెలిసినట్లు నేను చేసుకున్నానండి. శివలింగం అయితే లేదనమాట, నార్మల్గా పటంకే పూజ చేసుకున్నాను. అదిగోండి శివ కుటుంబం ఉంది, సో దానికి నేను పూజ చేసుకున్నాను. ఎదురుగా దీపారాధన చేసుకున్నాను. ఈ కుందులు కూడా కొత్తవి తీసుకొచ్చానండి. నిన్న వెళ్ళామన్నమాట, ముందు రోజు మార్కెట్కి వెళ్ళి ఆ దీపాలు, మట్టి ప్రమిదలు అవి తీసుకొచ్చాను. ఆ మట్టి ప్రమిదల్లోనే వెండి దీపాలను పెట్టుకున్నాను. కొంచెం పైకి వస్తాయి కదా, హైట్ బాగుంటుంది చూడటానికి కూడా అని అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ అయితే అలా అన్ని ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. అన్నీ పెట్టుకున్నాక నేనైతే నాకు తెలిసినవి నేను ఎప్పుడు కూడా చదువుతానండి. అంటే పూజ చేసుకున్న తర్వాత నాకు ఖాళీ ఉంటే కనుక నా దగ్గర బుక్స్ ఉంటాయి, నేను దానికి సంబంధించినవన్నీ చదువుతానమాట. ఏ రోజైతే ఆ రోజు చదువుకుంటాను. అంటే ఈరోజు శనివారం అనుకోండి, శనివారం అయితే వెంకటేశ్వరుడు చదువుతాను, లేదా శివయ్యని చదువుతాను. ఆ తర్వాత ఇలాగే శుక్రవారం అయితే కనుక అమ్మవారి చదువుతాను. ఇలాంటివి ఏవైనా చదువుకుంటానమాట. అంటే రోజు అలా కుదరదులేండి, ఎప్పుడైనా అలా చదవాలనిపించినప్పుడు అలా చదువుకుంటానమాట. రోజు అంత టైం కూడా ఉండదండి, చదవాలనిపిస్తుంది కానీ అంత టైం కూడా ఉండదు. ఇప్పుడైతే కనుక లలిత సహస్రనామాలు చదువుతున్నాను, అవైతే తెచ్చుకొని స్టార్ట్ చేశాను. ఆ రోజు అవి కూడా ఇంకా ఇన్ని రోజులు చదువుతానని పెట్టుకోలేదండి, జస్ట్ అలా చదువుతున్నానంటే నాకు ఖాళీ ఉండేటప్పుడు చదువుకుంటున్నాను అనమాట. అవి చదివితే చాలా మంచిదంట, అందుకని. ఓకే, ఇక్కడైతే నేను చూసారు కదా అన్నీ కూడా పెట్టుకున్నాను. దేవుడికి మల్లెపూలు తీసుకొచ్చానండి కొత్త సంవత్సరంకి. ఆ మల్లెపూలు చాలా రోజుల నుంచి ఉన్నాయి కానీ నేను తీసుకోలేదు. ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట ఈ ఇయర్కి. తీసుకొని దేవుడికి పెట్టేశాను. ఇంకా పూలైతే రేట్ ఇంకా అడగద్దండి, 200 రూపాయలు పూలు తీసుకున్నాను, అన్ని రకాలు కూడాను. ఇలా పెట్టేశానమాట. ఇంకా మాకు కింద చెట్లలో మందార పూలు కూడా కాసాయి, దాన్ని కూడా తెచ్చిపెట్టుకున్నాను, ఆ పువ్వుల్ని కూడాను. ఇంకా దీపాలకి కూడా పువ్వులతో అలంకరించుకున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే ప్రత్యేకంగా ఏం చేయలేదండి, వండలేదన్నమాట. ఇలా కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ని పెట్టానండి. డ్రై ఫ్రూట్స్ కూడా
ఇష్టం అంట, పెట్టొచ్చంట. అందుకని నేను పెట్టాననమాట ఆ డ్రై ఫ్రూట్స్ కూడాను. ఇంకా ఇక్కడ దీపం, ధూపం, నైవేద్యం, ఆచమనీయం అన్నీ అయిపోయాయండి. పుష్పాలు అన్నీ కూడా పెట్టుకున్నాను. దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ఇంకా లింగం ఉందనుకోండి, అదే శివలింగం ఉందనుకోండి, దానికి మనం నీళ్ళతో అభిషేకం గానీ, పాలతో గానీ అలా అభిషేకం చేస్తే మనకి ఇంకా మంచిగుంటుంది. ఇంట్లోనే అలా చక్కగా పూజ చేసుకోవచ్చు. మేమైతే ఇలా అయితే నాకు తెలిసినట్లుగా పటానికి శివయ్యని తలుచుకొని పూజ చేసుకున్నాననమాట. ఇంకా ఇక్కడైతే గనుక ఇదిగోండి శివుడివి ఉంటాయిగా స్తోత్రాలు, శివాష్టకం, బిల్వాష్టకం, లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకున్నాననమాట. నేనే చదువుకున్నానండి, బయటకు కూడా వినిపించాను. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేసేయండి. ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలం తనౌ సత్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం వటాధో నివాసం మహట్టట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశ్యం మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చితిత్రం శివం శంకరం శంభుమీశానమీడే బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమహాప్నోతి శివేన సహ మోదతే. త్రిధలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాద్రియం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిసైఖ్యల్బిల్వత్పత్రైస్య ఆఛిద్రౌ కోమలైశ్రుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం రంజనీకృతపన్నగేశ్వర మృచ్యుతారలసాయకం క్షిప్రదగ్ధపురాత్రయం త్రిదళసాయైరభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యాతి వయం పంచపాదపపుష్పగంధపదంబుజాద్వయశోభితం फाललोचनजातपावकदग्धमन्मथविग्रहं नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय माहेश्वराय नित्याय सूक्ताय दिगम्बराय तस्मै नकाराय नमः శివాయ మందతేనండి. నేనైతే ఇలా పాటల్ని పాడుకుంటూ ఆ శివయ్యని ఆరాధించానన్నమాట. పూజించుకున్నాను నాకు తెలిసినట్లుగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ అంటే గుడికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా ఇలా ఇబ్బంది అనిపించుంటే గనుక స్కిప్ చేసేయండి. అలాగే బాగుందన్నవారు కామెంట్ చేయండి, ఓ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత పూజ అయితే అయిపోయింది. హారతి ఇచ్చుకున్నాను. తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. మా వారు లేరు కదా అతనికి చూపించడానికని. అతను వచ్చేటప్పటికి కేక్ హడావిడి ఉంది కదా, నేను ఎలా అయిపోయానంటే ఇంకా అంతే సంగతులు అనమాట. టెన్షన్ అనమాట, అవుద్దా లేదా అవుద్దా లేదా అని. పూజ అయితే 11కి అయిపోయిందండి. ఇంకా ఆ ఫోటోలు అవి తీసుకున్న తర్వాత ఈ కేక్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా కేక్ పని అయిందండి. 1:30 అలా అయిపోయిందనమాట. అయ్యేసరికి ఆయన అయితే ఫోన్ చేసి అడిగారు అయిపోయిందా అని చెప్పేసి. అయిపోయిందండి అని చెప్తే వచ్చారనమాట. అదే వాళ్ళ ఫ్రెండ్సే ఆర్డర్ ఇచ్చారు, వచ్చారు. ఇంకా కేక్ని అయితే ఇచ్చేసానండి వాళ్ళకి. ఇచ్చేసాక ఈవినింగ్ అయితే కనుక మేము గుడికి బయలుదేరామన్నమాట. గుడికి బయలుదేరి ఇంట్లో పూజ చేసుకొని గుడికి బయలుదేరి గుడిలో ఇలా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే సరదాగా అలా వెళ్ళొచ్చాము. ఇంకా తర్వాత జాగారం అండి. జాగారం కూడా మేము దేవుని గురించి ఎంత మాట్లాడుకుని ఇంకా నిద్ర కూడా వచ్చేసినట్లు ఉంది అని చెప్పేసి 12 వరకే ఉన్నామండి. ఇంకా లూడో ఆడతామన్నారు. సరే అని చెప్పి ఆడాము ఇద్దరం కూడాను. ఇలా లూడో ఒకటి, నెక్స్ట్ ఇంకా గేమ్స్ చూసాం కానీ దానికి అమౌంట్ పే చేయమన్నారు. అందుకని దాన్ని మరి ఇంకా ఇదొకటే ఆడాము మళ్ళీ కూడాను. ఆ తర్వాత మార్నింగ్ అయిందండి. 12కి అయితే పడుకుని పోయాము మేము. ఇంకా మార్నింగ్ అయింది. నా వెయిట్ చూడండి ఎంత ఉంది ఇప్పుడు. 69.55 ఉందన్నమాట. నేను 72 ఉండేదాన్ని, 69.55కి వచ్చాను. బాగానే ఉందనిపించింది. కానీ కొంచెం అంటే స్లోగా తగ్గుతున్నాను. అలా అని నా నోరుని కట్టుకోలేకపోతున్నానండి నేను. అంటే ఏం తినకుండా ఉండలేకపోతున్నాను. కొంచెం అయితే తగ్గించాను, ఇంకొంచెం తగ్గించాలి. అలా పూర్తిగా తగ్గిస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఒక్కసారిగా తగ్గించలేం కదండి అన్నీ కూడాను. కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఓకే అండి. ఇంకా నేను ఆ తర్వాత పాపని మళ్ళీ స్కూల్లో పెట్టి లంచ్ అన్నీ రెడీ చేసి టిఫిన్ పెట్టి పాపని స్కూల్లో పెట్టి నేను బాబు అయితే ఇలా గుడికి వచ్చేసాము. స్కూల్ పక్కనే గుడి ఉంటుంది. అందుకని ఒకసారి మరి జాగాహారం అన్నీ చేసిన తర్వాత శివరాత్రి తర్వాత రోజు గుడికి వెళ్ళాలంటారు కదా, అందుకని ఇక్కడ అమ్మవారి గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి వచ్చామండి. అక్కడే అన్ని గుడులు కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.